ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. సో లైఫ్ స్టైల్లో మార్పులతో పాటు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం లైక్ సాఫ్ట్వేర్లు అండ్ సెలబ్రిటీస్ వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఇట్లా ఏవీ కాకుండా రెగ్యులర్గా గట్టిగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్కి చాలా కావాల్సింది. వీళ్ళు బాగా కష్టపడతారు, బాగా పనిచేస్తారు. అఫ్ కోర్స్ అన్ని మెషిన్లు వచ్చినాయి, అది వేరే విషయం. బట్ బాగానే కష్టపడతారు మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇంట్లో పనులు వంగడం లెగడం లేకపోతే అవి ఇవి బరువులు ఎత్తడము, వంట చేయడం, ఎక్కువసేపు నుంచోవడము, ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరగడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కంపల్సరీ. బట్ స్టిల్ ఈ రోజు హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటున్నారు ఇంట్లో. హౌస్ వైఫ్స్ కే వి సీ దిస్ డయాబెటీస్ అ లాట్. ఎందుకంటే ఇంట్లో ఉన్నాయని తినేస్తున్నారా ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అట్లా అని కూడా కాదు, హౌస్ వైఫ్స్ వర్కింగ్ సో హార్డ్ అనేది ఒక లెవెల్ వరకు, మేబీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వరకు. అవును, ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నారని నేనైతే అనుకోను. ఆఫ్ కోర్స్ చేయించుతారు, చేయిస్తారు, పనులు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, చేయిస్తారు, డైరెక్టర్ గా ఉంటారు, పనులు చేయిస్తారు. ఎస్, అప్పుడు తిండి ఎక్కువ తింటారు, అన్నెసరీ ఫుడ్ తింటారు. అండ్ యంగ్ ఏజ్ నుంచే మ్యారేజ్ అవ్వకముందు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ థింగ్ దే ల్యాండ్ అప్ ఈస్ ఇదర్ థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటిక్ ప్రాబ్లం ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లం. ఈ మూడు లేకుండా నాలుగో ప్రాబ్లం రాదు. అవును, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. మీరు చెప్పిన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టపడి పని చేస్తారు. అప్పట్లో ఉన్న ఆడవాళ్ళు కష్టపడినంత ఇవాళ ఎవరు కష్టపడట్లేదు. అప్పుడు మీరే వాళ్ళే దంచుకునేవారు, వాళ్ళే మధ్య తిప్పేవారు, అన్ని పనులు వాళ్ళే చేసుకునేవారు. సో ఆ లైఫ్ స్టైల్, అటువంటి విధానం ఇప్పుడు లేదు. బట్ ఉన్నంతలో కష్టపడి పనిచేసే ఆడవాళ్ళకి జబ్బులు తక్కువ వస్తున్నాయి, డయాబెటిక్ తక్కువ అవుతున్నారు. పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఒక సిండ్రోమ్. అది మీ లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులు ఇవి. దాన్ని మార్చుకోవాలి అంటే కొంతవరకు ఆమె లైఫ్ స్టైల్, ఆహార విధానం, లైఫ్ స్టైల్లో, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ బయట ఎక్కడా దొరకని సొల్యూషన్ అట్లీస్ట్ మేము సెల్ హెల్త్ లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని సెపరేట్ చేయగలుగుతున్నాం త్రూ ప్రాపర్ డైటరీ చేంజ్, ఆహార విధానంలో మార్పులు, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తో పోలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, బేసిక్ ప్రాబ్లం. పోలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఇస్ పీసీఓడి. అంత ఇదర్ పార్షియల్లీ మెచ్యూర్డ్, ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ని తయారు చేయటం వల్ల సిస్ట్లు ఏర్పడుతున్నాయి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. బట్ పీసీఓఎస్ ఈజ్ ఏ సిండ్రోమ్. దానికి అది వచ్చింది అంటే 7-8 మంది అక్కచెల్లెళ్ళు వచ్చేస్తారు, ఆండ్రోజన్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ మగవాళ్ళు వచ్చి మీసాలు వచ్చేస్తుంటాయి, అది పెరిగిపోతుంది, సైకిల్స్ పీరియడ్ సరిగ్గా రెగ్యులర్ గా రావు, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఒబేసిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. వరుస పెట్టి వీళ్ళందరూ అక్కచెల్లెళ్ళు అందరూ చేరిపోతారు అక్కడ. సో దానిని అడ్రస్ చేయటం అక్కడ ఒక ఛాలెంజ్. మీరు బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా అడిగితే ఇది మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సింది, కానీ మా దగ్గర వైద్యం లేదు. యాక్చువల్లీ మీరు ఏ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే పిల్స్ ఏవైతే ఉంటాయో టు మెయింటైన్ ద పీరియడ్ సైకిల్, అవన్నీ కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారు తప్పితే ఇంకా దాని పీసీఓడిని అడ్రస్ చేస్తూ మెడిసిన్ అంటూ ఏమీ లేదు. బర్త్ కంట్రోల్ పిల్స్ అసలు ప్రాబ్లమే ఒక మేజర్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. నేను బర్త్ కంట్రోల్ పిల్స్ ఇచ్చి సప్రెస్ చేస్తావా? పైపెచ్చు బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ లీడింగ్ టు క్యాన్సర్ అని WHO చెప్పింది. 4-5 క్యాన్సర్ కారణం బర్త్ కంట్రోల్ పిల్స్ అని చెప్పింది. అట్లా పక్కన 2-3 క్యాన్సర్ రాకుండా ఆపడానికి కూడా పనిచేస్తున్నాయి అంట. మనకి ఎందుకంటే తెచ్చుకోవటం ఎందుకు, వచ్చిందని మనకి పనికి వస్తుందని. క్యాన్సర్లు వస్తాయి అని చెప్పిన తర్వాత కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరన్నా వాడతారా? ఎవరన్నా అసలు ప్రిస్క్రైబ్ చేయొచ్చా? ప్రిస్క్రైబ్ చేయొచ్చా అంటే నాట్ సైంటిఫికల్లీ. మనం అంత రిస్క్ తీసుకోవాలా? అది అటువంటి లేకుండా జస్ట్ హెర్బల్, న్యాచురల్, మన శతావరి లాంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, వీటి అటువంటి మంచి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తో నేను సప్లిమెంటరీ సపోర్ట్ తయారు చేసి సెల్ హెల్త్ క్లినిక్ లో వాటి సపోర్ట్ తో ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా అవి చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి కరెక్షన్స్ చేస్తూ 100 to 120 days లో పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి కూడా బయటకు వచ్చేసే విధానం మన దగ్గర ఉంది. 3 మంది రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ ప్రాబ్లమ్ ఈజ్ మీరు అడిగింది ఏంటి, వాళ్ళకి ఎందుకు డయాబెటిక్ అవుతున్నారు, పీసీఓడి ఎందుకు వస్తుంది. బట్ మీరు చెప్తున్న కేటగిరీ ఐ థింక్ 25%, 30% ఉంటారు. మిగతాదంతా వాళ్ళ వంట మనుషులతో చేయించుకోవాలి. వంట మనుషులు కూడా మీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వరు. మాకు ఆ రిఫైన్డ్ ఆయిల్ తేవాలి, మీరు ఈ నూనెల్లో వాడితే కుదరదు, మాకు ఆ ఎత్తుతోనే వండుతాము, అవి ఎత్తి వాడుతుంటే గనుగు నూనెలు వాడుతుంటే నూరకు వచ్చేస్తున్నాయి.
సో మన ఫ్రీడమ్ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో అల్టిమేట్లీ వాట్ యువర్ ఈటింగ్ వాట్ యువర్ కుకింగ్, మీరు కుక్ చేస్తున్న విధానం మార్చుకోండి. రైట్ రిఫైన్డ్ ఆయిల్ జోలికి వెళ్ళకండి, Hmm. గానుగ నూనెలే వాడండి, వాడిన నూనెలు మళ్ళీ వాడకండి, అంత కక్కుర్తి పడకండి. అక్కడికి వచ్చేప్పటి బోల్డ్ జాగ్రత్తలు మొత్తం అన్ని ఇష్టం వచ్చినట్టు ఉండు. నూనె దగ్గరికి వచ్చేప్పటికి ఆడవాళ్ళకి చాలా జాగ్రత్త వచ్చేస్తుంది. వాడింది 2-3 సార్లు వాడాలనుకుంటారు. అట్లా కాకుండా చక్కగా గానుగ నూనె, ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడడం లేదు అసలు ఇంకా కాక అసలు. నూనెలో ఈత కొట్టిస్తారా అనేది ఓకే. ఇట్లా వద్దనేది. అంటే మామూలుగా మన ఇంట్లలో ఎట్లుంటది అని అంటే ఒకసారి పూరీలు చేసినాం అనుకో నూనె మిగులుతుంది, దాన్ని కూర వండడానికి వాడేస్తూ ఉంటారు తెల్లారి. మీరు అదే తప్పు చేస్తారు. బయటకు వెళ్తే బండిలో కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ నూనెలో ఒకటే బజ్జీలు నూనె వేస్తారు ఉంటది. అంటారు, బజ్జీలు పునుగులు. అక్కడ వచ్చే జబ్బులు కారణం ఇదే అని తెలిసిన తర్వాత మరి ఇంట్లో కూడా మనం అదే తప్పు చేయడం ఎందుకు? Right. ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు పోతుంది ఎక్స్ట్రా రోజుకి, ఒక 500 1000 రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా. ఎందుకు అట్లా వాడింది మళ్ళీ వాడాలి సో తీసేయడమే అది ఇంకా అంటే తీసేయటం మంచిది. యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.